సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 10th September in మియాపూర్. ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇది లాస్ట్ క్లైమాక్స్, సో ఆ సీజన్ క్లైమాక్స్. సో ఇద్దరు విన్నర్స్ని నిల్చోబెట్టి, సో నువ్వు ఇంకో పక్క జానులిరి, సో ఇద్దరిని నిల్చోబెట్టి ఆ టైంలో సో గెలుస్తానా గెలవనా అని చెప్పేసి అప్పుడు నువ్వు గెలవలేకపోయావు. సో అప్పుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసుకుని మనం ముందుకెళ్ళావు చెప్పు. నేను లైక్ నాది గ్రాండ్ ఫినాలే 11-1లోనే నేను ఎలిమినేట్ అయ్యా. వీళ్ళు లెవెల్ 2 ఎవరెవరంటే పండు మాస్టర్ వాళ్ళ టీము, ప్రేమ్ రంజిత్, జానులిరి. సో వీళ్ళిద్దరూ లాస్ట్, మనోడు రన్నర్ అప్, మన జానులిరి విన్నర్. సో నేను థర్డ్ వన్ అనమాట. సో లెవెల్ 1లోనే నేను ఎలిమినేట్ అయ్యా. సో అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మరి ముందుకు వెళ్ళడానికి ఎలా అనిపించింది? సో అంటే గెలుపు ఓటమిలు అనేది నాకు, నేను ఆల్రెడీ లైక్ చాలా మందికి నేనే మోటివేట్ చేస్తుంటా. అదేదో నాకే జరిగినప్పుడు నేను ఎందుకు స్పాంటేనియస్గా తీసుకోవద్దు అంటే చెప్పడం అది వేరుంటుంది. కానీ మనకు అంటే మన వరకు వచ్చేటప్పటికి మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం కదా. సో దాన్ని రియాక్షన్ అనేది కూడా వేరుంటుంది. గణేష్ మాస్టర్ ఒక మాట చెప్పారు, రాము ఇక్కడ నీకు లేకపోవచ్చు, ఇది నీది కాకపోవచ్చు, ఫ్యూచర్లో నీకు ఎక్కడో ఉంది, చాలా పెద్దదే ఉంది అన్నాడు. సో ఆ మాట నేను మైండ్లో పెట్టుకున్నా. మరి జడ్జెస్ వాళ్ళందరి సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుండే అసలు. పర్సనల్గా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా పక్కకి తీసుకొచ్చి రాము అద్దర కొట్టేస్తున్నావు. ఎవరన్నారు? శేఖర్ మాస్టర్ అన్నాడా? ఓకే. అద్దర కొట్టేస్తున్నావు, ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నావు, ఇలాగే కష్టపడు, విన్ అయ్యే చాయిసెస్ ఉన్నాయి అన్నాడు. అంటే అట్లా చాలామంది అసలు జడ్జెస్ ఎవరు సజెస్ట్ చేయరు, ఎందుకంటే ఒక జడ్జిగా తన పని చేస్తుంటాడు. బట్ ఆయన పర్సనల్గా నాతో మాట్లాడాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేనైతే 100కి 100% అయితే, అంటే ఇదే మ్యాటర్, నాకైతే 100% నేను విన్నర్. యా ఓకే. సో నీ వరకు నువ్వు విన్నర్గానే అనుకున్నావు కాబట్టి, సో ఇప్పుడైతే మంచిగా మరి ముందుకు అనేది కూడా వెళ్తా ఉన్నావు. మళ్ళీ ఇంకా వేరే అంటే ఇప్పుడు సెలబ్రిటీ సీజన్ 2 తర్వాత మరి వేరే ప్రోగ్రామ్స్ కానీ వేరే ఛానల్స్ నుంచి కానీ ఆఫర్స్ కానీ ఏం రాలేదా? వచ్చాయి. అంటే లైక్ ఒక మన ఈటీవీ నుంచి ఒకటి షో పెడతా ఉన్నారు, కానీ ఇక నాకు డీ చేసిన తర్వాత అక్కడ దానిపైన డీ చేయడం నా డ్రీమ్. సో అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇంకా మంచి పేరు తీసుకురావాలి, ఫోక్ ఇండస్ట్రీలో ఇంకా మంచిగా చేయాలనుకున్న రాను బొంబాయికి రాను సాంగ్ హిట్ పడ్డది, అది నెక్స్ట్ లెవెల్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే బిగ్ స్క్రీన్. ఎస్. ఓకే. సో నిన్ను నువ్వు పిలిపించుకోవడానికి సో మెయిన్గా ఒక సింగర్గానా, డాన్సర్గానా, లేకపోతే ఒక హీరోగానా? సో ఏది నువ్వు నీ అంతకు నువ్వు అంటే ఎవరైనా నిన్ను పిలవడము ఇలా పిలిస్తే నాకు ఫుల్ హ్యాపీ, దిల్ ఖుషి అయిపోతుంది అనుకుంటే ఏది అనుకుంటావు? ఏదొచ్చినా హ్యాపీ. అట్లా కాదు, ఉంటుంది కదా ఒకటి, అరే నాకు 3 ప్రాణమే అన్న. నాకు 3 ఇష్టమే. డాన్స్ అంటే ఇష్టమే, సింగింగ్ అంటే ఇష్టమే, లిరిక్స్ అంటే కూడా ఇష్టమే. సో ఈ 3టిలో ఏదొక్కటి వచ్చినా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. ఓకే. కానీ ఎంత పాజిటివ్ ఏంటంటే ఎట్లా వచ్చిందప్ప? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అంటే చాలా చెప్పాను, నేను మోటివేషన్స్ చూస్తుంటాను అన్నీ. నాకు మోటివేషన్స్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. బాగా నా రీల్స్ ఇన్స్టాలో నేను అన్నీ అవే చూస్తుంటాను అనమాట. ఎందుకంటే మనం ఏది కూడా మనకి శాశ్వతం కాదు కదా. రాను బొంబాయికి రాను ఆ సాంగ్, ఆ ఫేమ్ అనేది కూడా శాశ్వతం కాదని కూడా నీకు కూడా అర్థమైపోయింటుంది కదా. కొన్ని రోజుల వరకు అది అనుకోకుండా వచ్చింది కదా. అనుకోకుండా వచ్చింది. ఏదైనా కానీ ఒక ఫేమ్ అనేది వచ్చిందంటే అది శాశ్వతం కాదు, కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. మరి దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్న? అంటే లైక్ నేను ఫ్యూచర్లో మూవీస్లలో సాంగ్స్ పాడడానికి వచ్చినా యాక్సెప్టెడ్, వెళ్ళిపోతా, పాడతా. యాక్టింగ్ అయినా, ఆర్టిస్ట్గా చేయడానికైనా వెళ్ళిపోతా, సింగింగ్ అయినా వెళ్ళిపోతా, డాన్సర్గా అయినా వెళ్ళిపోతా. స్టెప్స్ నేర్పిస్తూ ఒక కొరియోగ్రాఫర్గా వెళ్ళడానికి కూడా రెడీ? లేదండి, కొరియోగ్రఫీ అంటే కష్టమే. ఎందుకు అలాగా? అంటే ఇప్పుడున్న జనరేషన్లో డాన్స్ అనేది ఒక ప్యాషన్గా చేయాలి. అండ్ చూసే వాళ్ళకి ఏదన్నా కొత్తగా అనిపించాలి. నేను ఆ స్టేజ్ ఇంకా రాలేదు. బట్ ఇప్పుడు కొత్తగా జనరేషన్లో చేస్తున్న డాన్స్ నేర్చుకొని చేయగలుగుతా. ఓకే. సో ఒక కొరియోగ్రాఫర్ నేర్పిస్తే యూ కెన్ డూ ఇట్ అన్నమాట. సరే, మరి నువ్వు చేసిన సాంగ్స్కి సో కొరియోగ్రఫీ చేసింది ఎవరు? ఇప్పుడు బొంబాయికి రాను సాంగ్ వచ్చేసి శేఖర్ మాస్టర్, శేఖర్ వైరస్ మాస్టర్. ఓకే. అండ్ డిఓపి వచ్చేసి మన హరీష్ పటేల్ అన్న. అండ్ సింగర్ వచ్చేసి ప్రభా గారు.
అండ్ కళ్యాణ్ కీస్ అన్న మ్యూజిక్, ఇంకా ఆయన గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఒక పాట ఆయనకి నేను హమ్ చేసి వినిపిస్తున్నానంటే ఓకే డన్, ఓకే రాము నువ్వు వెళ్ళిపో అంటాడు. చాలు చాలు నాకు వచ్చేసింది అని అంటాడా? ఓకే అంటాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే బొంబాయి సాంగ్, బద్దలు కొట్టేశాడు అసలు. ఇది కంప్లీట్గా సాంగ్ అంతా ప్రొడక్షన్ వైజ్ ఎవ్రీథింగ్ అంతా మీరే కదా? లేదండి, ప్రొడక్షన్ వచ్చేసి వల్లి ప్రొడ్యూసర్. ఎందుకంటే అది మీ ఛానల్లో ఉంది కదా, సో అందుకోసం నేను దట్స్ యువర్ అంటే మీ ప్రోడక్ట్ అని నేను అనుకున్నాను. ప్రొడక్ట్ అంటే ఇద్దరిది, నేను మా వల్లి గారు ప్రొడ్యూసర్. ఓకే. సో నా వర్క్ ఏంటంటే పాట రాయడం, పాడడం, యాక్ట్ చేయడం, ప్రమోషన్ చేయడం, ఇది నా వర్క్. ఓకే. మనీ ఇన్వెస్ట్ మొత్తం మా వల్లి గారు. ఓకే. కానీ చాలా వరకు ఫోక్ సాంగ్స్ అనేది కూడా మేము చూసాం, కానీ ఆ సాంగ్కి ఆ సాంగ్స్కి ఈ సాంగ్కి డిఫరెన్స్ ఏమనిపించింది తెలుసా? అంటే మీరు యూజ్ చేసిన ఆ సెట్ కానీ అంటే దాంతోపాటు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంతకు ఫస్ట్ ఒక హాఫ్ సాంగ్ షాప్స్ మధ్యలో అన్నీ ఉంటుంది, అది ఏదైనా సెట్లో చేశారా లేకపోతే నిజంగా ఒక స్ట్రీట్ తీసుకొని చేశారా? అది దీనికి ఒక స్టోరీ ఉందన్న. ఏంటిది? ఫస్ట్ ఏమో ఓపెనింగ్ సీన్లలో అది వేములవాడలో అదంతా రీల్ పెట్టింది కూడా అక్కడే, సిరిసిల్ల వేములవాడ. వన్ డేలో మొత్తం సాంగ్ అయిపోకూడదామని చెప్పేసి ఆ స్ట్రీట్లలో అక్కడక్కడ మొత్తం చేసాం వేములవాడ జాతరలో. జాతర అది రియల్ గా సెట్ కాదు. జనాలందరూ దాదాపు వేలలో ఇలా చూస్తున్నారు మమ్మల్ని. అదే నాకు అర్థం కాలేదు, అంతమందిని ఆపేసి అట్లా చూస్తుంటే అరే ఇది సెట్టా లేకపోతే ఏంటి ఇది రియల్ గానా అర్థం కాలేదు. అంటే మేము ఎక్కువ టైం తీసుకోవాలి యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే 1.5 hours మేము అక్కడ షూట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఆ ఫస్ట్ హాఫ్ అంటే మేము శేఖర్ అసలు నాకేమైందో తెలియదు, అక్కడ డాన్సర్లకు ఏమైందో తెలియదు అసలు. నాకు తెలిసి దేవుడి కృప నాకు తెలిసి అది వేములవాడ రాజన్న నడిపించినట్టు. ఎస్, నిజంగా అంతమంది క్రౌడ్ ఉన్నారని చెప్పేసి మేము అంటే లైక్ మాది కాన్సన్ట్రేషన్ కూడా పోతలేదు, సాంగ్ పైనే ఉంది. ఊపు వస్తుంది ఆడియన్స్ ని చూస్తుంటే. వాళ్ళు అంటే మాకు అదేందో మరి చలో 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 రెడీ కానీ ఇలా ఉంది. మాస్టర్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా లిఖిత కూడా, వెనకొచ్చిన డాన్సర్లు, ఆ యాక్టర్స్ వాళ్ళందరూ అలా కుదిరిపోయింది అసలు. సమ్మున ఇట్లా వెళ్ళిపోయింది సాంగ్ మొత్తం. సో 1.5 hours కంప్లీట్ చేసేసినాము. టేక్ అయిపోయిందా మొత్తం, క్రౌడ్ అంతా పంపించేస్తున్నాం. మళ్ళీ టేక్ వచ్చిందా ఆపేస్తుంది ఒక 1 minute 2 minutes లో టేక్ అయిపోతుంది. సో పోలీసుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏమి ప్రాబ్లమ్స్ ఏమి రాలేదా? లేదు, ఎందుకంటే మేము వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసినాం సాంగ్. ఓకే. ఎవరికి కూడా ఇంత ఇబ్బంది కలగకుండా చేసినాం, అది హైలైట్ అసలు. అదే కొంచెం ఆశ్చర్యం వస్తుంది. ఇప్పుడు కెమెరా పట్టుకొని మనం అట్లా రోడ్డు మీదకి వెళ్ళామంటే యూజువల్గా చేస్తూ ఉంటే ఒక కాన్షియస్నెస్ వచ్చేస్తుంది, ఆ పోలీసులు వస్తున్నారా ఎవరన్నా వాళ్ళ ఒక బండి ఎట్లా పోతున్నా కానీ అయ్యో అని మనం భయపడుతుంటాం. అదే టేక్ అయిపోయిన తర్వాత నేను తెలివిగా జనాలందరూ ఇక్కడ తీసుకొచ్చేస్తున్నా కదా, వాళ్ళందరూ ఫోటోలు దిగడానికి వస్తున్నారు. ఓకే, అట్లా కాబట్టి హ్యాపీగా చేసేసుకున్నారు అనమాట. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళను ఏదో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్గా అట్లా లేకుండా వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇచ్చి చేపించారు. అంటే నీ బైక్ తోలుతూ ఉన్నట్టు ఒక జోకర్ లాగా, ఇంకొకరు ఏంటంటే పోలీస్ ఆఫీసర్ లాగా, దొంగగా, ఇట్లా అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ భలే ఉందప్ప. నాకు ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటాం, వినడానికి ఏం చేస్తాం, కానీ ఇది చూడడానికి కూడా బాగుంది. అది క్రెడిట్ అంతా శేఖర్ వైరస్ మాస్టర్. అసలు ఆ సాంగ్ పంపించిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడిండు. ఫస్ట్ రాము ఇగో ఇంట్లో ఒకటి దొంగోడు ఉంటాడు, ఒకటి పోలీసుడు ఉంటాడు, ఇట్లా జోకరోడు ఉంటాడు, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్ట్ చేస్తుంటారు. ఇక్కడ వీడేమో వీడు దొంగతనం చేస్తున్నప్పుడు పోలీసుడు వాడు ఎంబడి వెళ్ళడము, ఒక లడ్డా ఆమె ఉంటుంది, ఆమె పాప్కార్న్ తినుకుంటూ ఉంటుంది. జాతర లైక్ ఆ జాతర ఆ ఫ్లేవర్ కనిపించాలి మొత్తం. నేను ఇలా అనుకుంటున్నా అని చెప్తే నాకేం అర్థం కాల, అసలు ఏం అర్థం కాల. కట్ చేసి ఎడిట్ చేసి అదంతా చేసిన తర్వాత ఫ్యూజ్ అవుట్ అయిపోయింది నాకు. ఏంది మాస్టర్ ఇది అనుకున్నా, అయిపోయింది ఇక కథం, ఇది సాంగ్ దొరకదు అని చెప్పి నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇంకొకటి నాకు స్పెషల్ గా నచ్చింది ఏంటో చెప్పనా, అంటే కొంచెం చెబ్బిగా ఉన్న లేడీ, ఆ లేడీ పైకి ఎగిరి మళ్ళీ నువ్వు ఇట్లా దిగుతా చూసా, అదైతే సూపర్ గా నచ్చింది. కానీ పాపం చాలా కష్టపడ్డది పాపం, ఆమె నా బరువు మోయగలిగిందంటే అసలు గ్రేట్, అసలు హ్యాట్స్ ఆఫ్ ఆమె డెడికేషన్ కి. నువ్వు పిట్ట కొంచెం కూతగానం ఉన్నట్టున్నావు తెలుసా, చూడ్డానికి ఇట్లే ఉన్నావు కానీ అసలు అల్లాడిచ్చేసినావు మొత్తం. అదే ఇంకో స్టోరీ ఏంటంటే, అది 1 day మొత్తం చేసినామా. ఏది మొత్తం సాంగ్ సెకండ్ హాఫ్ మొత్తం ఎక్కడి నుంచి అంటే పల్లెటూరి పడుచు పిల్లవే, ఆ చరణం నుంచి సాంగ్ మొత్తం లాగ్ అయిపోయింది.
ఏంటి పొలాల మధ్యలో పెడతారు అది? కాదు కాదు ఆ, 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 ఆ. పొలాల మధ్యలో పెడతారు. అది యాక్చువల్లీ అది కానే కాదు. ఆ, మేము ఎక్కడి నుంచి అంటే ఈ పల్లెటూరి పడుచు పిల్లవే అనే టేక్ నుంచి సాల్ సంథింగ్ మధ్యలో నుంచి హాఫ్ మొత్తం ఒకరోజు చేసాం. తర్వాత మళ్ళీ రీషూట్ జరిగింది. రీషూటా? Yes. ఎందుకు అలాగా? అంటే స్టార్టింగ్ సాంగ్ చూస్తేనేమో ఆడియో వైజ్గా అదిరిపోయింది పాట, వీడియో పరంగా ల్యాగ్ అయిపోయింది ఎండింగ్లో. అది చూడడానికి బాగుంది, మినిమం 100 మిలియన్ ఖచ్చితంగా పాట అది కూడా. కానీ ఏదో హెల్తీ అవుతుంది, ఏదో మిస్ అవుతుంది అని చెప్పేసి కళ్యాణ్ అన్నకి చూపించాము అవుట్పుట్ ఫస్ట్ డేది. ఓకే. చూస్తే రాము పాటనేమో మనకి దొరికే పాట కాదు ఇది, ఆడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పటికి మిక్సింగ్ అవ్వలేదు, పాట నార్మల్గానే ఉంది. నాకు తెలుసు సాంగ్ ఫ్యూచరు, ఇది వద్దు రీషూట్ పెట్టుకోండి అన్నాడు. పోతే పోయింది అమౌంట్, నువ్వు దాని గురించి ఆలోచించకు, 100% సక్సెస్ అవుతుంది అన్నాడు. అన్న సరే నువ్వు చెప్పావు కదా ఖచ్చితంగా అని చెప్పేసి నేను వల్లి అన్న డిసైడ్ అయిపోయాం. మళ్ళీ శేఖర్ మాస్టర్ కాల్ చేసాం, ఆయనకు డేట్స్ లేవు ఫస్ట్. ఓకే. ఏదో బతిమలాడి